హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామచంద్రని మాట్లాడుతున్నాను. సో ఈరోజు నేను ఢిల్లీలో ఉన్నాను. సో ఢిల్లీలో ఈరోజు సియాజ్ వీడిఐ ప్లస్ అనేది బండి మనం చూస్తున్నాము. సో బండి చూడండి, కంప్లీట్గా ఒరిజినల్ ఉంది. సో ఢిల్లీ బండి అండి, ఢిల్లీలో ఉన్నాను. సో ఈ బండి ఫస్ట్ మనం రివ్యూ చూద్దాము. సో ఆల్రెడీ నేను ఇన్స్పెక్షన్ చేశాను, బండి కంప్లీట్ ఒరిజినల్గా ఉందండి. సో చూడండి, ఈ గ్లాస్ మాత్రం ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినలే, కాకపోతే గ్లాసు మనకు క్రాక్ వచ్చింది, గ్లాస్ అయితే పలిగింది. ప్లస్ టైర్ విషయం వచ్చేసరికి 70-80% 4 టైర్లు ఉన్నాయండి. సో బండి అంతా ఒరిజినల్ పెయింట్ ఉంది. సో కంపెనీ యొక్క పంచింగ్ కూడా మీకు చూపిస్తాను. సో లోపల ఇంటీరియర్ వరకు ఈ విధంగా ఉంది. సీట్లు ఒక 70-80% సీట్లు ఉంది. ఇంటీరియర్ ఆటో క్లైమేట్ ఏసీ అండి, FM రేడియో సిస్టమ్ అంతా వర్కింగ్లో ఉంది. ఇగ్నిషన్లో మనకు ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు, ఎటువంటి వార్నింగ్ లైట్స్ అనేది లేదు. ఇగ్నిషన్లో అంతా పర్ఫెక్ట్ అండి. పవర్ విండోస్ అన్నీ వర్కింగ్లో ఉన్నాయి. కింద టాప్ రూప్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. సో కంపెనీ ఒరిజినల్ పంచింగ్ కూడా ఉంది చూడండి. కంపెనీ యొక్క పేస్ట్, కంపెనీ యొక్క పంచింగ్, ఎక్కడ యాక్సిడెంట్ అనేది ఇక్కడ లేదు. చూడొచ్చు మీరు, అంతా ఒరిజినల్ పంచింగ్. డోర్లు కూడా ఆల్మోస్ట్ కంపెనీ యొక్క పేస్ట్తో ఒరిజినల్ ఉంది. సో బ్యాక్ డోర్ చూద్దాము. బ్యాక్ సైడ్ కూడా ఆల్ ఒరిజినల్ కంపెనీ యొక్క పేస్ట్ ఉందండి. చూడండి, ఒకవేళ బండి యాక్సిడెంట్ అయితే కనుక ఈ కంపెనీ యొక్క పేస్టింగ్, ఈ పంచింగ్ అనేది ఉండదండి. ఇది మనం ఎక్కడ ఏ షోరూంలో ఇచ్చినా కానీ మళ్ళీ ఈ కంపెనీ యొక్క పంచింగ్ అనేది ఈ యొక్క మోడల్ అనేది ఇలా రాదన్నట్టు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే కంపెనీ యొక్క పేస్టింగ్ ఇది నాన్ యాక్సిడెంటబుల్ అని. సో రియర్ ఏసీ కూడా ఉంటుంది, రియర్ సీట్ కూడా 80-70% ఉంది. కంప్లీట్ ఒరిజినల్ వెహికల్, 2017 మోడల్ VDI ప్లస్. బ్యాక్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉందండి, చేంజ్ కాలేదు. డిఫాగర్ కూడా దీంట్లో మనకు ఉంది అవైలబుల్. సో డిక్కీలో దీన్ని చూద్దాము. డిక్కీ కూడా ఆల్మోస్ట్ ఒరిజినలే ఉందండి. చూడండి, ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు, అంత కంపెనీ యొక్క పేస్టింగ్ అంత ఒరిజినల్ ఉంది. చూడొచ్చు మీరు. యాక్సిడెంట్ అయితే కనుక మనకి ఈ పంచింగ్లు అనేది ఉండవు, ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇదంతా కంపెనీ పేస్టింగ్ అన్నట్టు. కాకపోతే ఇక్కడ మనకు వెనక నుంచి హీట్ అయింది కొంచెము. అంటే రివర్స్లో పోయేటప్పుడు ఇక్కడ కస్టమర్ అంటున్నాడు గోడకి గుద్దడం వల్ల ఇది లోపలికి పోయింది చిన్నగా. అది కూడా పెద్ద మేజర్గా ఏం లేదు, చిన్నగా ఇక్కడ కనిపిస్తుంది మనకు. హీట్ చేయడం వల్ల కింద ఈ విధంగా ఉంది. కొంచెం డెంటింగ్ చేసి ఇక్కడ రస్టింగ్ కోడ్ మళ్ళీ పెయింట్ వేసి ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, పెద్దగా ఏమీ లేదు ఇది. సో మిగతా అంతా నార్మల్ అండి. బంపర్ టు బంపర్ అంటే బంపర్కు కామన్గా షోరూమ్ బండ్లు కూడా స్క్రాచెస్ పడుతుంది. ఢిల్లీలో ఉంది కాబట్టి బండి ఎక్కడున్నా కానీ మనకి కంపల్సరీ బంపర్ టు బంపర్కి స్క్రాచెస్ పడుతూ ఉంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మీరు వ్యూ, అంతా ఒరిజినల్ పెయింట్ ఒరిజినల్ ఉంది. సో మనకు వచ్చేసి టైర్లు కూడా ఆల్మోస్ట్ 70% 4 టైర్లు ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం చూద్దాము కంపెనీ యొక్క పేస్ట్. చూడండి, ఇది కూడా ఆల్మోస్ట్ ఒరిజినల్ ఉంది. జెన్యున్ బండ్లే చూస్తామండి మనం, యాక్సిడెంట్ అయిన బండ్లు మనం చూడము, పర్ఫెక్ట్ ఉన్న బండ్లే చూస్తాము. అలాంటి బండ్లనే మేము తీసుకుంటాము. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కంపెనీ యొక్క పేస్టింగ్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఇది కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడే ఇట్లా పంచింగ్ వస్తుంది. ఆల్మోస్ట్ ఒరిజినల్ చూడొచ్చు మీరు. 2017 VDI ప్లస్ అండి. ఇది ఆటో క్లైమేట్ ఏసీ, సెంటర్ లాక్స్, పవర్ విండోస్, మ్యూజిక్ సిస్టమ్ అన్నీ వర్కింగ్లో ఉంది. ఫ్రంట్ గ్లాస్ మాత్రము ఒరిజినల్, అన్ని గ్లాసులు ఒరిజినలే ఉన్నాయి. కాకపోతే ఏంటిదంటే గ్లాస్ మాత్రం ఇక్కడ ఫ్రంట్ గ్లాస్ ఒకటి ఇక్కడ క్రాక్ వచ్చింది.
మిగతాదంతా సేమ్ టు సేమ్ ఒరిజినల్ ఉంది. సో మనం ఒకసారి ఇంజిన్ చూద్దాము. నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి నేనే వీడియో చేస్తున్నాను, నేనే ఇవన్నీ చేస్తున్నాను. కొంచెం మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. సో ఇక్కడ చేసీ నెంబర్ చూడండి, చేసీ నెంబర్ ఇక్కడ ఉంది. ప్రింట్ నీట్గా కనిపిస్తుంది. నీట్గా కనిపిస్తుంది అంటే బండి ఎటువంటి యాక్సిడెంట్ అనేది కాలేదు. ఇదంతా కంపెనీ యొక్క ఫిట్టింగే. కంపెనీ యొక్క స్టిక్కర్లు చూడొచ్చు మీరు. మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడే కంపెనీ యొక్క స్టిక్కర్లు ఈ విధంగా వస్తుంది. ఎటువంటి యాక్సిడెంట్, ఎటువంటి డెంటింగ్ పెయింటింగ్ అనేది కాలేదు. రైట్ సైడ్ యాప్రాన్ సీలింగ్ ఉంది చూడండి. సీలింగ్ అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే నాకు సీలింగ్ అన్నట్టు. ప్లస్ పంచింగ్ కూడా తెలిసిపోతుంది రైట్ సైడ్ యాప్రాన్. ప్లస్ లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. దీంట్లో ఒక బేరింగ్ అనేది పోయింది. ఆ బేరింగ్ పోవడం వల్ల మనకు సౌండ్ అనేది ఇంజిన్లో కొంచెము కిర సౌండ్ అనేది వస్తుంది ఒకటి. సో బానెట్ కూడా ముంగట అంతా ఒరిజినల్ ఉంది. సో ఈ కంపెనీ యొక్క స్టిక్కర్ చూడొచ్చు మీరు. పంచింగ్ అంతా షోరూమ్ పంచింగ్ ఉందండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడు ఏ విధంగా అయితే పంచింగ్ వస్తుందో అదే విధంగా బండి ఉన్నది. 2017 మోడలు VDI ప్లస్ డీజిల్ వేరియంటు. బండి పేపర్లు అన్నీ వ్యాలిడ్ ఉన్నాయండి. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది, కంప్లీట్ వ్యాలిడ్ ఉన్నాయి. బండి రేట్ వచ్చేసి 4 లక్షల రూపాయలకి హైదరాబాద్ విత్ కమిషన్ విత్ NOC హైదరాబాద్ డెలివరీ ఇస్తాను. 4 లక్షల రూపాయలు ఫిక్స్ రేట్ అండి. 4 లక్షల రూపాయలు విత్ కమిషన్ విత్ NOC ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కలిపి 4 లక్షల రూపాయలకి హైదరాబాద్ డెలివరీ ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.